వాస్తవానికి సత్యం ఒప్పుకోవాలి. ఏమిటి, మనము ఇది ఇన్ని డెసిబుల్స్ ఈ విధంగా కొత్త రకంగా చైనా నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్, వాళ్ళు నైట్రోజన్, కొత్తగా పొటాషియం క్లోరేట్ లేనటువంటి మోస్ట్ డేంజరస్ థింగ్స్ అని కూడా వాళ్ళు వాడి తద్వారా రోగాలు వచ్చేటటువంటివి తెస్తారు. కానీ ఇది ఎవరు నియంత్రణ చేయాలి? అసలు లోపలికి భారతదేశంలోకి రాకుండా నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు, చట్టాలు, మిగతా అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ అక్కడ పట్టించుకోకుండా సామాన్యుడి మీద మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టాలని చూస్తున్నారు. వాడికి ఏ విధమైన జ్ఞానము ఉండదు, దానికి సంబంధించినటువంటి తెలివి, ఆలోచన ఉండదు. అలాంటి వాడిని మీరు బలవంతంగా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ విధమైనటువంటి కెమికల్స్ తయారీ టైంలోనే మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆ తయారీ టైంలోనే ఆపి ఏవి నిజంగా పర్యావరణానికి యోగ్యమైనవో అలాంటివి తీసుకొని వచ్చి చేసేటటువంటి చట్టాలు కానీ దానికి సంబంధించినటువంటి వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. సో ఎప్పుడైనా సరే దుర్మార్గమైనవి, మన భారత ప్రజలకి ఆమోదయోగ్యం కానివి, ఆరోగ్యానికి దెబ్బతీసేటటువంటివి బ్యాన్ చేయడంలో ధర్మం ఉంది. ఎందుకంటే దీపావళి అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, అదేమి ఇవాళ ఉన్నది కాదు. అన్ని సంవత్సరాల్లోనూ ఎప్పుడూ అందరూ దీపాలు పెట్టుకున్నారు. ఏవో చిన్న చిన్న మతాబులు వాళ్ళకి తెలిసినట్టే జిల్లేడు చెట్టులో ఎంచి కాస్త తీసుకొచ్చుకోవడం, అట్లా తయారు చేసుకొని మతాబులు, చిచ్చుబుడ్లు ఇలాంటివి ఎక్కువ ప్రమాదకారి కానటువంటి వాటిని పూర్వం వాడుతూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి సైన్స్ డెవలప్ అయ్యి ఈ సైన్స్ లో ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ గా కనుక్కున్నటువంటి కెమికల్స్ ఇంట్యూడ్ అయిపోయినాయి పండగల్లోకి. ఇంట్యూడ్ లోపలికి తోసేశారు బలవంతంగా. ఈ తోసినటువంటిది ఇవాళ మళ్ళీ ఆపాలని అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ధర్మం ఏమిటి, మనం చెయ్యాల్సింది ఏమిటి, ఈ ప్రజలకు కూడా, ఈవెన్ సనాతన ధర్మాన్ని నమ్మే, హిందుత్వాన్ని నమ్మేటటువంటి వాళ్ళకు కూడా ఇది పండగలో భాగము అనే స్థితి కల్పించేయడం జరిగింది ఈ కెమికల్స్ అన్ని లోపలికి వచ్చి. వాస్తవానికి ఇది కాదు. హిందూ ధర్మంలో, సనాతన వైదిక ధర్మంలో చెప్పబడ్డటువంటి ధర్మాలన్నీ ఆరోగ్యానికి మనకి ఏవి హానికరమైనటువంటివి కాదు, చాలా మంచివి. దాంట్లోకి కొత్త రకమైనవి వస్తున్నప్పుడు గవర్నమెంట్లు, అది భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, బాధ్యత. డేంజరస్ వాటిల్ని ఎక్కువ రానివ్వకుండా, అసలు పండగ లేకుండా ఉండేట్టుగా పూర్తిగా మోడిపోయి ఉన్నట్టుండి నువ్వు గ్రీన్ బాంబులు కాల్చుకో అని చెప్పేస్తే, గ్రీన్ బాంబు అనేది ఇప్పటిదా తయారు చేసింది లేదు, ఇంకా ఇన్వెంట్ చేయాల్సినటువంటివి అవన్నీ ఎక్కడో కనుక్కోవాల్సిన వాటిని తీసుకొచ్చి 15 రోజుల ముందు బ్యాన్ చేస్తే, ఇన్ని రోజుల నుంచి నిజంగా కంపెనీలన్నీ కూడా వాళ్ళు కొన్ని కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. 8 లక్షల మంది ఉద్యోగస్తులు దాని మీద పనిచేస్తున్నారు. ఈ 8 లక్షల మంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి? తర్వాత ఉన్నట్టుండి మీరు తీసుకొచ్చేటప్పుడు ఆ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి? కరెక్ట్ గా అన్ని వచ్చి మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. సో నేను చెప్పేది జడ్జిమెంట్ మంచిదైనా దాన్ని ఒక పద్ధతి ప్రకారము, గవర్నమెంట్ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా, కోర్ట్స్ కూడా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో ఎకనామిక్స్ ఎక్కువ దెబ్బతినకుండా, ఎవరు ఎక్కువ నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని జడ్జిమెంట్లు ఇవ్వాలి. అది కూడా ఇవ్వట్లేదు. ఇటు ప్రజలకి అవగాహన లేదు, అటు కోర్టులకి అవగాహన లేదు, ఇటు ప్రభుత్వాలకి అవగాహన లేదు. అసలు అవగాహన రాహిత్యం మధ్యలో అందరూ కొట్టుమిట్టాడుతున్నారు. ఇది దీని ప్రధానమైన సమస్య. ఓకే.